ఈరోజు కల్లూరు మండలంలోని విజయనగరంలో భారీ ఎత్తున ప్రాణాధినాథాలు ఆధ్వర్యంలో ర్యాలీ జరుగుతుంది. మరి వారి మాటల్లో ఎలా ఉందనేది తెలుసుకున్నాను. నమస్తే. ఈరోజు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మళ్ళీ ప్రజల స్పందన ఎలా ఉంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రేపు సీఎం కావాలని ఉద్దేశంతో జనాలు చాలా తహతహలాడుతున్నారు. ఆయనకి మాకు ఇన్ని రకాలుగా మాకు సంక్షేమ పథకాలు ఇచ్చినాడు కాబట్టి ఆయన తప్ప మేము ఎవరిని ఎన్నుకోము, కాబట్టి మీరు రావాల్సిన అవసరం లేదన్నా మేము ఓటేస్తామని చెప్పేసి ప్రజలు చాలా ఉత్సాహంగా చెప్తున్నారు. కాబట్టి రేపు 13వ తారీఖు మాకు అఖండమైన మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం. అలాగే ఎన్నికల ప్రచార భాగంగా 30 ఏళ్ల వల్ల మీరు తిన్నప్పుడు ఏమైనా సమస్యలు కానీ ప్రజలు ఏమైనా తెలిపారా? మా వార్డులో 32వ వార్డులో దాదాపుగా ప్రతి సందు కూడా మాకు అన్ని రకాలుగా డెవలప్మెంట్ అయింది. ఆల్రెడీ మేము చేసిన సంక్షేమ డెవలప్మెంట్ కూడా హాస్పిటల్ అయితేమి, మోడర్న్ టాయిలెట్స్ అయితేమి, డ్రైన్స్, రోడ్స్, సీసీ రోడ్స్ దాదాపు ఆల్మోస్ట్ ఆల్ అన్ని అయిపోయినాయి. దాదాపు మాకు ఒక 1 crore అయితే దాదాపు కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ ఎస్టిమేషన్లు కూడా వేసినాము, టెండర్లు కూడా అయిపోయినాయి. ఈ మన కోడ్ ఉన్నందుకు, ఎలక్షన్ కోడ్ ఉన్నందుకు ఆ వర్క్స్ స్టార్ట్ చేయలేదు. ఆ వర్క్స్ కూడా ఎలక్షన్ అయిపోతేనే కంప్లీట్ చేస్తాం కాబట్టి మాకు ప్రజలు చాలా మాకు మద్దతు తెలుపుతున్నారు. అలాగే ఈరోజు అంద్రి ఎంట మురికి కాలువ నిర్మిస్తా అని చెప్పారు. అది ఎంతవరకు వచ్చిందా? అంద్రి ఎంట మురికి కాలువ అనేది ఇప్పుడు మాస్టర్ ప్లాన్ లో 50 feet రోడ్స్ వేశారు. ఆ 50 feet రోడ్ ని కూడా మేము రేపు నెక్స్ట్ రాబోయే కౌన్సిల్ లో కూడా మేము ఒకసారి మేము ఎమ్మెల్యే మేయర్ గారిని కాబోయే మేయర్ గారిని పట్టుకొని ఎమ్మెల్యే గారి ద్వారా కంపల్సరీగా నేను ఫైట్ చేసి ఆ 50 feet రోడ్డు వేస్తే ఆటోమేటిక్ గా డ్రైనేజ్ వస్తుంది, తర్వాత ఫ్లడ్ వాల్ వస్తుంది, అన్ని రకాలుగా మనం డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి పైనుంచి అదే కాకుండా మనం సినిమా సర్కిల్ నుంచి పందిపాడు వరకు కూడా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కూడా పెట్టాలని చెప్పేసి ప్రపోజల్ పెడుతున్నాము. ఇంత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కంపల్సరీ మేము ఈ వర్క్స్ అన్ని చేయాలని మేము డిసైడ్ అయినాం. అలాగే ఈ రోజు గంగాధీ నగర్ లో పట్టాలు ఇచ్చారు. మళ్ళీ వాళ్ళ ప్రజలు ఆనందం మీరు ఎలా ఉంది వాళ్ళ మాటల్లో మీరు చెప్పగలరు? వాళ్ళకి ఎప్పుడో 30 ఏళ్ల నుంచి కూడా ఇప్పింది, మేము ఇప్పించామని చెప్పేసి వాళ్ళందరికి వాళ్ళే స్వచ్ఛందంగా వస్తూ వాళ్ళు మేము వేసేది మేము ఫ్యాన్ గుర్తుకే వేస్తామన్నా, మీరు ఇంత మాకు 30 ఏళ్ల నుంచి చేయని సమస్య మాకు క్లియర్ చేసినారు కాబట్టి మేము స్వచ్ఛందంగా మేమే వేస్తాము అని చెప్పేసి ఓటు వేస్తాము, మీరు తిరగాల్సిన అవసరం లేదంటున్నారు. అయినా మేము మా బాధ్యతగా మేము తిరగాలనే ఉద్దేశంతో తిరుగుతాం. అలాగే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రజల స్పందన ఎలా ఉంది? కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి మీద అమితమైన అభిమానం ఉంది. కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఏ ఎమ్మెల్యే కూడా అర్ధరాత్రి కానీ చిన్న పిల్లోడు కానీ పెద్ద పిల్లోడు కానీ తారతమ్య భేదం లేకుండా పెద్ద చిన్న అనే ఇది లేకుండా ఏ రోజు పోయినా కూడా ఆ రోజు ఆయన అర్ధరాత్రి కానీ పలుకుతాడు. పోయిన ప్రతి మనిషికి కూడా సరే ఆయన చైతన్య గారు ఖచ్చితంగా ఫోన్ చేసి ఖచ్చితంగా పని చేస్తాడు, రెస్పాండ్ అవుతాడు. ఇటువంటి ఎమ్మెల్యే మనకు దొరకడం కూడా చాలా కష్టము. ఇప్పుడున్న ఎమ్మెల్యే దాదాపుగా అపాయింట్మెంట్ తీసుకొని పోవాల్సిన, ఈయన దగ్గరకు అపాయింట్మెంట్ అవసరం లేదు, ఏ రోజైనా పోయి తలుపు తొప్పుకొని పోవచ్చు. అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు మళ్ళీ కొత్తగా స్థాపించారు. మళ్ళీ ప్రజలకు వాటిని మీరు ఎలా తీసుకెళ్తున్నారు? మేము ఆల్రెడీ నవరత్నాలు అని చెప్పేసి దాన్ని చిన్న కొద్దిగా మాడిఫై చేసి కొన్ని మాత్రం పెంచి మిగతావి రేపు రాబోయే 5 years లో కూడా ఇండస్ట్రీస్ కానీ డెవలప్మెంట్ మెయిన్ సంక్షేమ పథకాలు ఇస్తూ ఈ మనకు మూడు రాజధానులు ఇవ్వాలని కర్నూలుకి ఖచ్చితంగా హైకోర్టు అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా శంకుస్థాపన చేస్తారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనకు జగన్మోహన్ రెడ్డికి చెప్పిన మాట ప్రకారంగా
ఆయన మాట నిలబెట్టుకుంటాడని చెప్పేసి మేము నమ్ముతున్నాము. ప్రజలు కూడా నమ్మినారు. వాళ్ళ మేనిఫెస్టో కూడా ఖచ్చితంగా డూప్ అని చెప్పేసి ప్రజలే చెప్తున్నారు. ఇన్ని 60,000 కోట్లు ఇస్తేనే శ్రీలంక వెనిజులా అయిపోతుంది అని చెప్పిన వాళ్ళు ఈ రోజు 1,60,000 కోట్లు ఏ విధంగా ఇస్తారని చెప్పేసి జనాలే నమ్ముతున్నారు. ఎంప్లాయీస్ కూడా లాస్ట్ కు మాకు ఇప్పుడే జీతాల కొద్దిగా ఇబ్బందిగా ఉంది, ఈయన 1,60,000 కోట్లు ఇస్తే జీతాలు ఏ విధంగా ఇస్తాడని చెప్పేసి వాళ్ళు కూడా సంశయంలో పడ్డారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అఖండ మేయర్తో గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం. ఓకేనా. మరి అలాగే మన ఈతో పాటు ఈ రోజు సోషల్ మీడియా నంద్యాల ఎస్ఎస్ఎల్ శివ సందేప శివ కూడా ఉన్నారు. మరి వారి మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం. వార్డు కార్పొరేటర్ సాన శ్రీనివాసం గారితో కలిసి 32వ వార్డులో ప్రచారం నిర్వహిస్తే ఈ రోజు దాదాపుగా 200 మంది స్థానిక మహిళలు ఈ వార్డులో మేము కూడా మీతో పాటు ప్రచారం చేయడానికి జగనన్న కోసం వస్తామని వారు స్వచ్ఛందంగా వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చాలా సంతోషంగా ప్రతి ఒక్కరూ ఈసారి కూడా మా జగనన్నే ముఖ్యమంత్రి కావాలని స్వచ్ఛందంగా వారు మాతో పాటు కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అందరిలాగా ఊరికే ఒట్టి మాటలు చెప్పి చేసే పార్టీ కాదు. జగనన్న ఏదైతే లాస్ట్ టైం 2019లో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం ప్రతి మేనిఫెస్టోలో ఇచ్చిన 99.9% హామీలన్నీ నెరవేర్చి ఈ రోజు ఎన్నికలకు పోతున్నాడు. నేను చెప్పింది చేయకపోతే నేను ఎన్నికలకు పోను, నాకు ఓటు ఏదని ధైర్యంగా చెప్పగలిగే దేశంలో ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి సందుల్లో మేము ప్రచారంకి వెళ్తేప్పుడు ఎవరికి అడిగినా కూడా మాకంటే ముందు మేము ఫ్యాన్కే ఓటేస్తాం, మేము జగనన్నకే ఓటేస్తామని చెప్తున్నారు. ఈ రోజు వాలంటీర్ వ్యవస్థను తెలుగుదేశం వాళ్ళు వద్దు అని చెప్తున్నారు. మరి వాటిపైన మీ స్పందన ఎలా? వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి చాలా సార్లు చెప్పాడు. సచివాలయం అనేది వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక కన్ను, నా కార్యకర్తలు అనేది ఇంకొక కన్ను అని. ఏదైతే ఆయన మాట ఇచ్చాడో సచివాలయ సిబ్బందికి దాదాపు 3 సంవత్సరాల నుండి పర్మనెంట్ చేస్తూ వాలంటీర్లకు జీతం కూడా పెంచాడు. వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థ. అందుకు వాళ్ళు వాలంటీర్ వ్యవస్థని వాళ్ళు అధికారంలోకి వస్తే తప్పకుండా తీసేస్తారు. వాలంటీర్లని చాలా చులకన భావంతో మాట్లాడిన రోజులు చాలా ఉన్నాయి. టెర్రరిస్టులతో పోల్చడము, అమ్మాయిని ప్రోతలింగ్ చేస్తున్నారు అనడము, వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళ డేటా సేకరించి వేరే రాష్ట్రాలకి వేరే నాయకులకు దోచి పెడుతున్నారని చెప్పి దుష్ప్రచారం వాలంటీర్ల మీద ఎక్కువగా చేసింది టీడీపీ వాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లను పాలాభిషేకం చేసి వాళ్ళ కాలాన్ని కడిగి వాళ్ళకి విలువ ఇచ్చి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే వాలంటీర్లను ప్రోత్సహిస్తున్నారు, వాలంటీర్లకు విలువిస్తున్నారు. కాబట్టి వాలంటీర్లు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారని మేమంతా విశ్వసిస్తున్నాం. కాబట్టి వాలంటీర్లకు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే జీతం కూడా పెంచి ఇంకా బాగా చూసుకుంటారని మేమంతా విశ్వసిస్తున్నాం. అలాగే ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సూపర్ 6 పథకాలతో ముందుకు వెళ్తున్నారు. మరి మీ నవరత్నాలు ఎలా వాళ్ళ ప్రజలకు మీరు తీసుకెళ్తారనుకుంటున్నారు? దాదాపు 600 హామీలతో లాస్ట్ టైం ఎలక్షన్స్ కు వచ్చిన చంద్రబాబు నాయుడు ఏ విధంగా నెరవేరుస్తారని కూడా తెలియకుండా 2014లో గెలిచిన తర్వాత వాళ్ళ మేనిఫెస్టోని ఏదైతే సిస్టమ్ లో ఉంటుందో అది లేకుండా చేసి వాళ్ళ చేతనైనట్టు మాత్రం అరకొర చేసి తర్వాత 600 హామీలు గాలికి వదిలేసిన నాయకులు, గాలికి వదిలేసిన పార్టీ చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇస్తే నేను మాట తప్పకుండా చేస్తానని ఒకే ఒక్క నినాదంతో ముందుకు వెళ్తూ చెప్పినవన్నీ చేసే దిశగా మాత్రమే హామీలు ఇస్తూ ముందుకు పోతున్నాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి మా కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని 7వసారి ఎమ్మెల్యేగా చేసుకోబోతున్నామని మేమంతా విశ్వసిస్తున్నాం. నా పేరు సందేప శివ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్సీ విభాగం. వారి మాటల్లో కూడా ప్రజల స్పందన ఎలా ఉంది చెప్పండి. ఈ రోజు ప్రజల స్పందన 32 వార్డులు ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళి అడిగినా కూడా వాళ్ళే స్వచ్ఛందంగా నాకు ఎందుకు వస్తున్నారు కదా మేము వేసేది గుర్తుకే అలసిపోతారు అని చెప్తున్నారు. లేదమ్మా, ఆయన సంఖ్యం పథకాలు ఆయన గుర్తు చేయాలా, ఫ్యాన్ గుర్తు మళ్ళీ జ్ఞాపకం చేయాలని వస్తున్నామంటే అవసరం లేదన్నా, మేము వేసేది ఖచ్చితంగా ఫ్యాన్ అని చెప్తున్నాం. ఈ విధంగా ప్రజల్లో ఒక స్థానాన్ని సంపాదించుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గతంలో ఎంతో ముఖ్యమంత్రులు చూసాం మనం. అలాగే ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన గ్రామ స్వరాజ్యం అనే గాంధీజీ యొక్క ఆశయాన్ని సచివాలయాల ద్వారా తీసుకొచ్చి మళ్ళీ ఒక అడుగు ముందుకేసి వాలంటీర్ అనే వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజలు ఎక్కడికి ఆఫీసులకు వెళ్లకుండా ఇబ్బందులు పడకుండా వారికి కావాల్సిన పథకాలను గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్లను వాళ్ళ ఇంటి దగ్గరికే ఈయన డోర్ డెలివరీ చేస్తున్నాడు. కాబట్టి ప్రజల్లో ఆయన నాటుకుపోయాడు. అలాగే ఒక 5 సంవత్సరాలు ఉంటే ఎలా ఈ వ్యవస్థను మార్పు చేయొచ్చో చిటికేసి చూపించినటువంటి యువకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకు ముఖ్యమంత్రిగా 3 సార్లు చేసినటువంటి పెద్ద ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి ఆలోచనలు ఎందుకు రాలేదు? ఒక ముసలి వాళ్ళకి ఇంటికి వచ్చి పింఛన్ ఇవ్వాలనే ఆలోచన ఎందుకు రాలేదు? ఈ రోజు ఆయన వాలంటీర్ వ్యవస్థను మొదట్లో వద్దన్నాడు, తర్వాత మళ్ళా వాళ్ళంతా టెర్రరిస్టులు, మగవాళ్ళు ఇంటికి లేనప్పుడు వస్తున్నారు,
లేడీస్ హరాస్మెంట్ చేస్తున్నారు అని ఆ రోజు ఆరోపణ చేసినటువంటి వ్యక్తి ఈ రోజు మళ్ళా వాలంటీర్లు కొనసాగిస్తాము, వారికి 10,000 రూపాయలు శాలరీ ఇస్తాము అనే విధంగా చెప్తున్నాడంటే ఈ విధంగా మాటలు మార్చే వ్యక్తులు మనకు కావాల్సింది. ఏదైనా మాట ఇచ్చాడంటే ఆయన చనిపోయినా కూడా ఆయన ఫోటో మన ఇంట్లో ఉండాలి. ఆ విధంగా వైఎస్ఆర్ గారు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేవలం 3 పథకాలతో విద్య, వైద్యం, వ్యవసాయం ఆ 3 పథకాలతో ఆరోగ్యశ్రీ గాని, ఫీజు రియంబర్స్మెంట్ గాని, రైతు రుణమాఫీ గాని ఇటువంటివన్నీ కూడా ఆ రోజు ఆయన నెరవేర్చి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఆయన కొద్ది 6 అడుగులు ముందుకేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజల్లో ఇంకా ఎక్కువ సంక్షేమం వాళ్ళకి అందించి ఏదైనా అభివృద్ధి అంటే ప్రజలు బాగుండాలి, ఫస్ట్ దేశం బాగుండాలి, తర్వాత రాష్ట్రాలు బాగుండాలి, తర్వాత ఇల్లు బాగుండాలి, ఇంట్లో ప్రజలు బాగుండాలి. ఆ యొక్క ప్రజల ఆర్థిక స్థితిగతులు కరోనా సమయంలో దెబ్బతిన్నందున ఆ యొక్క వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు వారి ఇంటికి అందించి వారిని ఆర్థికంగా ఉన్నత స్థితికి తెచ్చినటువంటి బీదవారిని ఆ విధంగా అప్పుడు సమాజం బాగవుతుంది. డెవలప్మెంట్ అంటే ఇది. డెవలప్మెంట్ అంటే రోడ్లు, కాంట్రాక్టులు పెద్ద పెద్ద ఇవి చేసి కాంట్రాక్టర్లకి కమిషన్లు, ఇది కాదు డెవలప్మెంట్ అంటే. ప్రజలు డెవలప్మెంట్ కావాలి. ఫస్ట్ పాయింట్ ప్రజలు డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్ గా తర్వాత ఇష్యూలు డెవలప్మెంట్ అనేది వేరే విధంగా చేసుకోవచ్చు అనే ఆలోచనతో నెక్స్ట్ టైం డెవలప్మెంట్, సంక్షేమం 2 కూడా ప్రాధాన్యతనిస్తూ ఆయన ముందుకు పోతున్నారు. కాబట్టి అలాగే మన ప్రీతం నాయకులు ఎమ్మెల్యే గారు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు కూడా ఆయనకు ఎంతో సహకరిస్తూ ఈ నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకుంటూ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండి ఏది సమస్య వచ్చినా కూడా అర్ధరాత్రి పిలిచినా కూడా పలుకుతున్నారు. అలాగే మా కార్పొరేటర్ గారు ఇక్కడ ఆరోగ్యశ్రీ కేంద్రం నిర్మించారు. అలాగే మోడర్న్ టాయిలెట్స్, నాడు నేడు పథకం కింద స్కూల్స్ డెవలప్మెంట్, డ్రైనేజీ, ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఆయన అందించి ప్రజల్లో ఒక స్థానం సంపాదించుకున్నాం. కాబట్టి ఈ రోజు ప్రజలు స్వచ్ఛందంగా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చెప్తున్నారు. 2024 మే 13న జరగబోయే ఎన్నికల్లో అఖండమైన మెజార్టీతో కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు అలాగే పైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళా ప్రభుత్వాన్ని స్థాపిస్తారని మేము ఈ సందర్భంగా చెప్తూ మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఎం బాబు, 32వ వార్డు వైఎస్ఆర్సీపీ లీడర్.